అయితే మధ్యాహ్నం ఇంటికి వెళ్లిన వ్యక్తి రాత్రైనా ఇంటికి రాకపోవడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్థానికుల సాయంతో కలిసి పంట చేనుల్లో వెతకగా మొక్కజొన్న చేనులో శవమై కనిపించాడు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరికొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఫోన్లో అలా మాట్లాడుకుంటూ అట్లనే పోయిండు సార్. నా భర్తకి ఎట్లా చంపిండ్రు సార్ వాళ్ళు, ఆయనకు ఉరి శిక్ష పెట్టుండ్రు సార్. లేకపోతే నేను అయినా మందు సాగిసి వస్తా సార్. నా ఇద్దరు పిల్లగాలు ఉన్నారు సార్, మాకది ఎట్లా సార్? మాకు ఒకటి తెలియదు సార్. మా ఆయన మాకు సంత చూసుకుంటాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఎట్లా? ఫోన్ చేసి పిలిచింది సార్. పిలిచి ఇక ఫోన్ చేసి పిలిచినప్పుడు ఈయన ఫోన్ పట్టుకొని సెల్ పట్టుకొని అట్లా పోయిండు. అయితే ఇక అక్కడ పోగానే సెల్ స్విచ్ ఆఫ్ చేసిండ్రు. ఇక కత్తితోని పొడిచి చంపిండ్రు ఇక.